ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ పార్టీ ఇంత దీనస్థితిలో ఉండటానికి గల కారణం ఏంటి? 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం పాలై కష్టకాలంలో ఉన్న వైసీపీ పార్టీకి కార్యకర్తలకు అండగా ఉండాల్సిన నేతలు ఇప్పుడు కలుగుల్లో ఎలుకల్లా ఎందుకు దాక్కుని తిరుగుతున్నారు? వైసీపీ పార్టీని నమ్ముకున్న క్యాడర్ మాత్రం ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉండటానికి గల అసలు కారణాలు ఏంటి? వీటన్నిటికీ సమాధానం ఒక్కటే అంటున్నారు సొంత వైసీపీ నేతలు, కార్యకర్తలు. వీరందరి వేళ్లు ఇప్పుడు జిల్లాలో ఆ ఇద్దరు నేతల వైపే చూపిస్తున్నాయి. కేవలం ఆ ఇద్దరు నేతల వల్లే పార్టీకి ఈ దుస్థితి అంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏందా కథ? ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2024 ఎన్నికల ముందు వరకు జోష్ మీదున్న వైసీపీ పార్టీ ఇప్పుడు చుక్కాని లేని నావలా తయారైంది. అధికారం ఉన్నంతసేపు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చక్రం తిప్పిన నేతలు పార్టీ అధికారం కోల్పోగానే వైసీపీ కాడి వదిలేసి ఇప్పుడు జనసేన కాడి భుజాన వేసుకుని ఒక నేత తప్పుకుంటే మరో నేత ఇవేమీ పట్టనట్టు ఉండటంతో ఇప్పుడు జిల్లాలో వైసీపీ పార్టీకి ఈ గడ్డు పరిస్థితి ఎదురైంది. దీంతో నేతలు, కార్యకర్తలు పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్ళారు. ఈ పరిస్థితులకు కారణం బాలినేని శ్రీనివాసులు రెడ్డి, వైవి సుబ్బారెడ్డి. వీరిద్దరూ స్వయాన బాబా బావమర్దులు. ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీకి జిల్లాలో ఈ గడ్డు పరిస్థితికి వీరిద్దరి వ్యవహారమే కారణమంటూ సొంత కేడర్లోనే చర్చించుకుంటున్నారు. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఆ పార్టీకి అంతా తామై నడిపించిన బాబా బావమర్దులు పార్టీలో ఉంటూనే జిల్లా రాజకీయాల్లో ఎవరికి వారే పెత్తనం కోసం నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, వైవి సుబ్బారెడ్డి జిల్లా రాజకీయాలను తమ కనుసన్నల్లో శాసించారు. ఎలా అంటే గ్రామ సర్పంచ్ నుండి ఎంపీటీసీ, జెడ్పీటీసీ చివరకు ఎమ్మెల్యేగా బరిలో ఎవరు ఉండాలన్నా వీరి మద్దతు తప్పనిసరి. ఇక నామినేటెడ్ పదవులు పూర్తిగా వీరి చెప్పిన వారికే అన్న చందంగా జిల్లాలో వీరు రాజకీయాలు నడిపించారు. ఇక్కడే బాబా బావమర్దుల మధ్య రాజకీయ వైరం మొదలైంది. ఇది చిలికి చిలికి చివరకు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి చేరింది. దీంతో జిల్లాలో వైసీపీ కేడర్ కూడా బాలినేని, వైవి రెండు గ్రూపులుగా విడిపోయిన పరిస్థితి. 2014 ఎన్నికల వరకు జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్న వైవి సుబ్బారెడ్డి 2014 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో నిలవటం, బాలినేని అసెంబ్లీ నుండి పోటీలో ఉండటం, ఆ ఎన్నికల్లో బాలినేని ఓటమి చెందటం, వైవి ఎంపీగా విజయం సాధించి నెమ్మదిగా జిల్లాలో పట్టు పెంచుకున్నారు. ఇది జీర్ణించుకోలేని బాలినేని 2019 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటుకు వైవిని ఎన్నికల బరిలో నిలబడకుండా నిలువరించగలిగాడు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం, బాలినేని మంత్రి పదవి, తిరిగి జిల్లాపై బాలినేని పట్టు పెంచుకున్నారు. తర్వాత 2022 మంత్రివర్గ విస్తరణలో బాలినేని మంత్రి పదవి కోల్పోవటం, నెమ్మదిగా జిల్లాలో బాలినేని హావా తగ్గటం, వీటన్నింటికి తెర వెనక వైవి సుబ్బారెడ్డి హస్తం ఉంది అంటూ బాలినేని పలుసార్లు చెప్పకనే చెప్పారు. జిల్లా రాజకీయాల్లో అప్పటి వరకు కింగులో ఉన్న బాలినేని నెమ్మదిగా వైసీపీ అధిష్టానంపై అలకబూనారు. ఎట్టకేలకు అయిష్టంగానే 2024 ఎన్నికల్లో పోటీలో నిలిచిన ఘోర ఓటమి పాలయ్యారు. దీంతో బాలినేని ఒక్కసారిగా కుదేలయ్యారు. అంతే, వైసీపీ అధిష్టానంపై తన తిరుగుబాటు మొదలు పెట్టారు. చివరికి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన గూటికి చేరటంతో ఇప్పుడు జిల్లాలో వైసీపీ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. బాబా బావమర్దుల మధ్య రాజుకున్న ఈ రాజకీయ వైరం జిల్లాలో వైసీపీ పార్టీని కోలుకోలేని స్థితికి తీసుకువచ్చింది. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అప్పగించారు. నిండా మునిగిన ఈ వైసీపీ నామను జిల్లాలో బూచేపల్లి ఒడ్డుకు చేర్చగలరా? చిన్న భిన్నమైన కేడర్ను ఒక్క తాటి మీదకి తెచ్చి వైసీపీ పార్టీకి జిల్లాలో బూచేపల్లి గత వైభవం తేగలడా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఏది ఏమైనా జిల్లాలో వైసీపీ పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి మాత్రం కనిపించటం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.